టీవీ9 సీడ్ బాల్ క్యాంపెయిన్ స్ఫూర్తి కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, ఖమ్మం పిల్లల్ని సీడ్ బాల్స్ తయారు చేసేలా చేసింది. వాళ్ళంతా తమ వంతుగా పర్యావరణ పరిరక్షణ కోసం సీడ్ బాల్స్ని తయారు చేసి వాటిని జల్లిన దృశ్యాలను చూస్తాం. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలి లభించడం కష్టంగా మారింది. గ్లోబల్ వార్మింగ్ చెక్ పెట్టడానికి టీవీ9 తన వంతు పాత్ర పోషిస్తుంది. అందులోనే భాగంగానే సీడ్ బాల్ ప్రోగ్రామానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు కూడా ఈ సీడ్ బాల్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మనం భారీ ర్యాలీ కూడా నిర్వహించాము. ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం కోసం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చెప్పి విద్యార్థులతో నినాదం చేశారు. ఈ విద్యార్థులు ర్యాలీకి కూడా భారీ స్పందన కూడా లభించింది. ఇటు ప్రపంచం, భారతదేశం, తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా ఇబ్బందికర పరిస్థితున్న నేపథ్యంలో టీవీ9 మాత్రం సీడ్ బాల్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ముందుగా మనం ఏసీపీ తిరుపతి గారిని అడిగి తెలుసుకున్నాం. అంటే ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పుడు వాతావరణంలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీడ్ బాల్ కార్యక్రమంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ సీడ్ బాల్స్తోని ప్రకృతి యొక్క పచ్చదనం పెరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ను త్రో చేసినట్టయితే ఎక్కడైనా కానీ ఇవి మొలకెత్తి పచ్చగా ఉండి మన వాతావరణాన్ని, ప్రకృతిని ఇంకా అందంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూసినాం, కెనడాలో ఒక వ్యక్తికి 9,000 మొక్కలు, లండన్లో 800, చైనాలో 178, సింగపూర్లో 100 వరకు. కానీ అదే భారతదేశానికి వచ్చినట్టయితే ఒక వ్యక్తికి 28 మొక్కలే ప్రస్తుతానికి ఉన్నాయని మనకు తెలుస్తుంది ఈ స్టాటిస్టిక్స్ని బట్టి. కాబట్టి మన అందరం కూడా మన బర్త్డే రోజు కానీ, లేకుంటే ఏదైనా ముఖ్యమైన రోజు కానీ, లేదంటే పిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళ పేరు మీద మనం ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటినట్టయితే మనం కూడా ఇతర దేశాలతో సమానంగా మొక్కలను పెంచుకొని ఈ ప్రకృతి ఇంకా నీట్గా తయారు కావడానికి ఉపయోగపడతామని తెలుస్తుంది. పర్యావరణం కాపాడాలి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, పర్యావరణం అనేది పూర్తిగా కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. కాలుష్యం అనేది పెరిగిపోతుంది. సో మనం పొల్యూషన్ని ఓడించాలి, గ్రీనరీని గెలవాలి. ఇందుకోసమే టీవీ9 ఎంచుకున్నటువంటి ఈ క్యాంపెయిన్ మొత్తం ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. విద్యార్థులు ప్రస్తుతం మనం చూస్తున్నాం, నెల్లూరులోని విపిఆర్ విద్య ఒక చారిటీ స్కూల్. ఈ చిన్నారులంతా కూడా ఎంతో ఆసక్తిగా వారందరూ కూడా ఈ సీడ్ బాల్స్ని తయారు చేశారు. వారి ఇళ్ల నుంచి తెచ్చినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే సీడ్ బాల్స్ చేశారు. ఇంట్లో వాడినటువంటి ఈ ఫ్రూట్స్ కావచ్చు, అలాగే వాళ్ళ పెరట్లో ఉన్నటువంటి విత్తనాలు కావచ్చు, ఏ విత్తనాన్ని కూడా వృధాగా పడేయకుండా వాటన్నిటి కూడా ఒక సీడ్ బాల్స్ చేయించారు. సీడ్ బాల్స్ చేసి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక విపిఆర్ స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలం, ఇది ఒక కెనాల్ మనకు కనబడుతుంది. ఈ ప్రాంతంలో కూడా చెట్లు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రదేశాలను ఎంచుకున్నారు. ఈ సీడ్ బాల్స్ని ఇక్కడ వేయడం ద్వారా ఈ గ్రీనరీ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం వేసినటువంటి ఈ సీడ్ బాల్స్లో అట్లీస్ట్ 50%కి తక్కువ కాకుండా ఈ చెట్లు మొలిస్తే కనుక మనం వందల సంఖ్యలో చెట్లు అనేటివి ఈ ప్రాంతంలోనే మనం వృద్ధి చేయగలిగితే ఇలాంటి ప్రాంతాలను జిల్లాల వారీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పర్యావరణాన్ని, మొక్కలను పెంచేందుకు టీవీ9 ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. అందుకు వెల్లువల ప్రతి ఒక్కరి నుంచి కూడాను ఎంతో అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు టీవీ9 చేస్తున్నటువంటి ఈ క్యాంపెయిన్కు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ముఖ్య అతిథిగా వచ్చారు జక్కా వెంకయ్య. ప్రముఖమైనటువంటి జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారు. ఆయన చూస్తున్నాం ఇంత వృద్ధాప్యంలో కూడాను పర్యావరణం అంటే ఆయనకున్నటువంటి మక్కువ ఇంత దూరం కూడా రప్పించేలా చేసింది. ఆయన ఇక్కడికి వచ్చి ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. విద్యార్థులందరినీ కూడా ఆయన ఆశీర్వదించారు. ప్రస్తుతం మనతో జక్కా వెంకయ్య ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో పర్యావరణానికి టీవీ9 చేపట్టినటువంటి ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు? టీవీ9 ప్రారంభించిన ఈ మొక్కల నాటు ప్రారంభం అనేది చాలా సంతోషించదగిన విషయం. చెట్లు మనుషులకు ప్రాణాధారం. మీరేసిన ఈ విత్తనాలు మొలిచి సమాజంలో పూలు పూసి, కాయలు కాసి, పండ్లు వండి జనం జీవించడానికి ఉపయోగపడతాయి. అందుకని మనుషుల జీవితానికి ప్రాణాధారమైనటువంటి మొక్కలను పెంచడం అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవడం మంచిది. చారిటబుల్
సో అది చిన్న పెద్దలో నిండుతున్న స్ఫూర్తి అది.